హలో ఎవ్రీవన్, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య. ఈరోజు అయితే మేము సిరిడి ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. ఎన్ని డేస్ ట్రిప్ స్టార్ట్ చేసాము, ఎట్లా వెళ్తున్నాము ఏంటి అయితే ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాం. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య. మేమైతే ఫస్ట్ టైం ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఫస్ట్ టైం అయితే ట్రిప్ వెళ్తున్నాం. అందరం మా అక్క, బావ, ఇంకా మా ఫ్యామిలీ, ఇంకా మా అమ్మ, అన్నయ్య అందరం కూడా వెళ్తున్నాం. చాలా మంచిగా అనిపించింది అసలు. యాక్చువల్లీ ఈ ప్లాన్ అయితే 1 month ముందే మేము మొత్తం అంతా ప్లాన్ చేసుకున్నాం. మేము ఇండియా కరెక్ట్గా 1 month ఉంటున్నాం. ఆ 1 monthలో ఫుల్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాము. ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని అంటే షిరిడి అయితే 3 days ట్రిప్ ప్లాన్ చేసాము. ఫస్ట్ సికింద్రాబాద్ టు షిరిడి అయితే వెళ్తున్నాం. సికింద్రాబాద్ నుంచి అయితే మేము షిరిడి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి ట్రైన్లో మంచిగా అనిపించింది అసలు. ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. ఇంకా ఫ్యామిలీతో కదా, ఇంకా మామూలుగా అనిపించలేదు అసలు. ఇక్కడ వచ్చేసి ఇంకా ట్రైన్ ఎక్కాకైతే అనిపించింది హౌస్ బుక్ ఉంటే బాగున్నాను, ఇట్లా ఆడుకోవచ్చు కదా మంచిగా జల్దీ అని. అంటే ఈలోగా మా బావకు తెలిసిన వాళ్ళు ఉంటే అయితే నెక్స్ట్ స్టేషన్లో ఆగినాక వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి అయితే బుక్ కొని ఇచ్చారు. మేమైతే ఇంకా స్టార్ట్ చేసాము. ఆ నైట్ అంతా ఫుల్ టైం పాస్ అయింది అసలు. జల్దీ బాగా ఆడుకున్నాం. మంచి మెమరీ అనిపించింది పిల్లలతో. ఇంకా నెక్స్ట్ ఆడుకున్నాక నైట్ అయితే డిన్నర్కి ఇంకా పులిహోర అయితే తెచ్చుకున్నాం. ట్రైన్ జర్నీలో ఎక్కువ పులిహోర ఇట్లాంటివి మంచిగా అనిపిస్తాయి. ఇక ఇది తినేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ 9 అట్లా షిరిడిలో దిగాలి, శ్రీనగర్. ఇది మార్నింగ్ 6-7 అయిపోయింది. ఈలోగా ఈ పిల్లలు ఆగుతారు, ఏమైనా గేమ్స్ వస్తే అట్లా బొమ్మలు అయితే కొనుక్కుంటున్నారు. నెక్స్ట్ ఫైనల్గా అయితే శ్రీనగర్ షిరిడిలో అయితే దిగిపోయాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను షిరిడి వెళ్ళాలని. నాకు చాలా మొక్కులు ఉన్నాయి. ఫైనల్గా ఈరోజు అయితే నా కోరిక అయితే నెరవేరింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా అయితే దిగేసాం. ఇంకా శ్రీనగర్ రైల్వే స్టేషన్లో అయితే దిగి ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా చాలా ఆటోలు, ఇంకా బస్సులు, అన్ని ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి. మనం వెళ్ళాలనుకుంటే ఫ్రీ బస్సులో కూడా వెళ్ళొచ్చు. మనకి అంటే సత్రాల వరకు అయితే తీసుకెళ్తారు. కానీ మేమేంటంటే ఎక్కువ లగేజ్లు ఉన్నాయి, ఇంకా పిల్లలతో ఉన్నాం కదా, ఇబ్బంది అవుతామని అయితే ఆటో బుక్ చేసుకున్నాము. 300 అట్లా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎక్కడికి మనం వెళ్ళాలనుకున్నా సరే ఆటోలు అవైలబుల్ మంచిగా ఉంటాయి, కానీ మంచిగా అయితే బేరం ఆడాలి. సాయి ఆశ్రమం భక్తి నివాస్, మాది వచ్చేసి గేట్ నెంబర్ 6. మేము ఇవి కూడా రూమ్స్ కూడా 1 month ముందే టికెట్లు బుక్ చేసినప్పుడే రూమ్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసాము. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో బుక్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా టైం పడుతుంది. పిల్లలతో మేము అప్పుడే జర్నీ చేసి వచ్చి ఇంకా ఇబ్బంది పడతాం కదా, వెయిట్ చేయాల్సి వస్తుంది అని. అందుకని మేము ముందుగానే బుక్ చేసుకున్నాం. సాయాశ్రమం భక్తి నివాస్. ఇక్కడ దిగినాక ఈ లోపలికి వచ్చాకైతే మనము లగేజ్లో వేసుకోవడానికి ట్రాలీలు కూడా ఉన్నాయి. మంచిగా వాటిలో లగేజ్ అన్ని పెట్టేసి అయితే మనము మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకుంటే మనకి అక్కడికి వెళ్ళేసరికి చాలా సింపుల్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా మనం ఇంకా ఒక 1/2 hour టైం పడుతుంది అంతే మనకి కీస్ రావడానికి అయితే. అదే ఆఫ్లైన్లో అయితే ఇంకా మనం ఎంతమంది వెళ్తున్నామో అందరూ ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళాలి. రిసెప్షన్ కౌంటర్ ఇది. ఇక్కడికి వెళ్ళేసి అయితే ఆఫ్లైన్లో బుక్ చేసుకునే పని అయితే 1 hour టైం పడుతుందంట. మనము అంటే అందరు ఆధార్ కార్డులు చూపించడం, ఇంకా రూమ్స్ ఆ టైంకి అవైలబుల్ ఉంటాయా లేదా అది కూడా ఉంటుంది కదా. అవైలబుల్ లేకపోతే ఇంకా వాళ్ళు వెకేట్ చేసినంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ పెద్ద తలనొప్పి, పిల్లలతో ఇబ్బంది అనేది మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ డాక్యుమెంట్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళు ఒక టోకెన్ అయితే ఇస్తారు. దీని తర్వాత ఇంకో కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి అక్కడ ఆన్లైన్ రూమ్ అని ఉంది కదా బుకింగ్ అని. ఇక్కడికి వెళ్ళాకైతే ఇక్కడ ఎక్కువ మంది జనాలు కూడా లేరు, తొందరగానే అయిపోయింది. ఇదిగోండి మనకి ఇక్కడ ఇట్లా టికెట్స్ ఇంకా అలాగే కీస్ కూడా మన హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది అయిపోయినాకైతే మ్యాక్సిమం ఆన్లైన్ బుక్ చేసుకొని వెళ్తేనే మంచిది. షిరిడి ట్రిప్లో మాత్రం ఆఫ్లైన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి జిరాక్స్లో మనము ఆధార్ కార్డ్ జిరాక్స్లు అవన్నీ కూడా ఇంటి దగ్గర తీసుకుని వచ్చేస్తే చాలా బెటరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే చూడండి అక్కడ చూసారు కదా చాలా పెద్ద లైన్ అయితే ఉంది. అలాగే మేమైతే రూముల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏ బ్లాక్, బి బ్లాక్ అట్లా ఉంటాయి. బయట అయితే చాలా బాగున్నాయి, పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ ప్లే ఏరియా అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి సత్రాలు. ఈ సత్రాలు కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి. మేమేంటంటే నాన్ ఏసీ ఏసీ 2 ఉంటాయి. నాన్ ఏసీ వచ్చేసి 250, ఏసీ వచ్చేసి 600 ఉంది.
మేమేంటంటే నాన్ ఏసీ అయితే అంటే మెయింటెనెన్స్ అంతా ఏం మంచిగా ఉండదేమో, ఏసీ తీసుకుందామని అయితే ఏసీ తీసుకున్నాం, మెయింటెనెన్స్ బాగుంటుందని. కానీ రెండు అసలు ఏం తేడా లేదు, రెండు సేమే ఉన్నాయి. నాన్ ఏసీ ఏసీ రెండు ఒకేలా ఉన్నాయి. మ్యాక్సిమం మాకైతే మేము అట్లా అనుకున్నాము, పిల్లలతో ఇబ్బంది అవుతుందేమో అని అయితే ఏసీ తీసుకున్నాం. కానీ అసలు ఏం ఇబ్బంది లేదు, నాన్ ఏసీ కూడా తీసుకోవచ్చు. 250-300 అని నాన్ ఏసీ బెటర్ అనిపించింది, ఎందుకంటే రెండు పెద్ద డిఫరెన్స్ అయితే లేవు, రెండు మెయింటెనెన్స్ అంతా ఒకేలా ఉన్నాయి. ఫస్ట్ డే అయితే మేము దిగి ఇంకా ఫ్రెష్ అయ్యి అందరూ చేసేసరికి 12 అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా టైం దాటిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోయాము. అక్కడే మేము ఉండే సత్రంలోనే ఫ్రీ భోజనాలు కూడా అక్కడే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు అన్నీ అక్కడనే ఉంటాయి. మేము మధ్యాహ్నం ఇంకా టైంకి వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడనే భోజనం చేసి అయితే ఇంకా ఆ రోజు అంటే 12-1 గంట అట్లా అయింది. లంచ్ అయిపోయినాక ఇంకా అక్కడ దగ్గరలో ఏవైనా ప్లేస్లు ఉంటే కవర్ చేద్దామని అయితే చూసాము. ఫస్ట్ అయితే అక్కడ దగ్గరలో అయితే మేము తీసుకున్న సత్రం దగ్గరలో అయితే సాయి హెరిటేజ్ విలేజ్ అయితే ఉంది. ఫస్ట్ డే అయితే ఈ సాయి హెరిటేజ్ విలేజ్ అయితే కవర్ చేసాము. ఇక్కడైతే ఇది జస్ట్ అంటే మ్యూజియం ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడా అంటే అప్పట్లో అంటే విలేజ్ సాయిబాబా ఉండే విలేజ్ అట్లా ఎలా ఉండేవాళ్ళు అన్ని కూడా నీట్గా చూపించారు, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఏమైందంటే మనము ఇవి కూడా ఆటోలో కూడా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం 2-3 ఆటోలు ఇట్లా మాట్లాడి కొంచెం బేరమాడాలి. ఇక్కడ చాలా మోసాలు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక కాస్ట్ చెప్తుంటారు, మనం మంచిగా మాట్లాడైతే బేరమాడాలి. మేము ఇక్కడ ఏమైందంటే మేము ఎక్కడికి వెళ్ళి మేము ఎక్కువ మంది కదా 2 ఆటోలు అయితే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక ఆటోలో వచ్చాము, 2 ఆటోలు వచ్చాం కదా. ఒక ఆటోలో అయితే మా బావ బ్యాగ్ మర్చిపోయాడు, ఇంకా ఆ బ్యాగ్కి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చారు, ఇంకా దానికి ఒక ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అందులోనే కొన్ని ప్రోగ్రామ్స్ ఫ్రీ అని చెప్పారు. కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఏం లేవు అక్కడ, జస్ట్ ఇదిగోండి ఇట్లా ఇది మ్యాజిక్, ఇంకా అలాగే కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చిన్నది అది ఉంది కదా, తోలు బొమ్మలాట, ఇవైతే చూపించారు ఫ్రీగానే. बोलो पेट से निकालो, पीछे कड़प में बैठ गया। नहीं मैजिक से निकालते हैं, मैजिक बॉक्स है, देखो ये एम्प्टी है ना, फिर डांस से दग्गू चुना खाते ऐसे नहीं गट्टी अभी बैठ चुना बैठ. నెక్స్ట్ ఇంకా అదే పార్క్ లో చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి, పిల్లల కంటే వీళ్ళే ఎక్కువ ఆడారు, బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. నెక్స్ట్ మేము వెళ్ళిన రోజే ఈవినింగ్ 5కి అయితే మాకు దర్శనం ఉంది. మేము ఏం చేసామంటే మామూలు ఫ్రీ దర్శనం కాకుండా దర్శన టికెట్స్ అయితే తీసుకున్నాం, హారతి టికెట్స్ అయితే. ఫ్రీ దర్శనం అయితే జస్ట్ ఒక 5 seconds 5 minutes అట్లానే చూపిస్తారు కదా, 5-10 minutes. కానీ ఇది హారతి టికెట్ ఏంటంటే మనం 1/2 hour ఉండొచ్చు అక్కడ టెంపుల్లో అయితే. చాలా మంచిగా అనిపించింది అసలు 1/2 hour అంటే. ఫ్రీ దర్శనం కంటే లైన్ అవన్నీ ఉంటాయి కదా, దీనికి ఏం ఉండదు. మనము అంటే దీనికి కూడా టికెట్స్ ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్నాం మేము, హారతి టికెట్స్ అని. ఒక్కొక్కరికి అయితే 400 పడింది. దీనికి మన ఆధార్ కార్డులో అన్నీ చూపిస్తే అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు టికెట్స్. మామూలు ఫ్రీ దర్శనం కంటే ఇదైతే చాలా బాగుంది. 1/2 hour అయితే అక్కడైతే స్టే చేయొచ్చు టెంపుల్. నాకైతే 1/2 hour కూడా సరిపోలేదు టెంపుల్లో. 1/2 hour అయితే కూర్చొని మంచిగా హారతి అయినంత వరకు అయితే లాస్ట్ వరకు అయితే ఉన్నాము. ఇంకా ఉండాలనిపించింది అయితే, అసలు రావాలనిపించలేదు టెంపుల్ని వదిలేసి. ఇంకా బయటకు వచ్చాక దర్శనం అయిపోయినాక ఇంకా బయటకు వచ్చాక ఇంకా బయట ఉన్న టెంపుల్స్ కానీ ఇంకా అవన్నీ అయితే తిరుగుతున్నాం. షాపింగ్ ఏమైనా తీసుకుందామని అయితే అన్నీ చూస్తున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా కొంచెం బేరమాడ అయితే తీసుకోవాలి, కొంచెం మోసాలు అయితే జరుగుతాయి అక్కడ. మనకు ఒకటి చెప్తారు, వాళ్ళైతే ఒకటి చేస్తారు. అక్కడికి వెళ్ళాక మాకు ఫొటోస్ అట్లనే చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక కాస్ట్ చెప్పారు, అక్కడికి ఫోటో తీసుకున్న తర్వాత ఇంకో కాస్ట్ చెప్పారు. అట్లా అన్ని ముందునే మాట్లాడుకోవాలని అయితే మాకు అర్థమైంది. ఇక్కడ వచ్చేసి మనము దర్శన టికెట్ దగ్గరే టోకెన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మనము ఆ సత్రంకి వెళ్ళి అయితే భోజనాలు చేసేవచ్చు. నైట్ డే 1 అయితే మాది కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 2 మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అక్కడే 5 రూపాయలకి అయితే టిఫిన్ దొరుకుతుంది. ఇట్లా పూరీలో ఒక 5 ఇస్తారు, ఇంకా అలాగే పెసల కూర అయితే ఇచ్చారు. ఓకే బాగానే ఉంది. ఇంకా మాది డే 2 ఇలా అయితే స్టార్ట్ అయింది. అందరం టిఫిన్లు అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అయినాము.
ఇక్కడ ఏంటంటే మా బావకి తెలిసిన ట్రావెల్స్ వాళ్ళకైతే కాల్ చేసి అయితే ఇట్లా కనుక్కున్నారు, రాజమండ్రి ట్రావెల్స్ అని. అంటే కార్ అయితే మాట్లాడుకున్నాం మేము. ఒకసారి అంటే ఈరోజు అయితే డే 2 అయితే మేము నాసిక్, త్రయంబకేశ్వర్ ఇవైతే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇవేంటంటే ప్లేస్లు అయితే తక్కువ ఉన్నాయి కానీ జర్నీ ఎక్కువ టైం పట్టేసింది. మార్నింగ్ ఇప్పుడు 8కి అట్లా స్టార్ట్ అయ్యి 9కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ వచ్చేసరికి 4-5 అయిపోయింది. అక్కడ జర్నీ ఎక్కువ టైం పట్టేసింది వెళ్ళేసరికి. ఇదిగో ఇదేనండి తెలుగువారి ట్రావెల్స్ అని, రాజమండ్రి తెలుగువారి ట్రావెల్స్ అని. ఇప్పుడు మనం ఉన్న అక్కడ సత్రానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది. మనం గూగుల్లో సెర్చ్ చేసిన వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే దొరుకుతుంది. సో వాళ్ళు అలా కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏమనిపించింది అంటే మేము మాట్లాడుకున్నది 4500 అనుకుంటా అట్లా ఇట్లా కార్ రెంట్ అయితే. వాళ్ళు ఏమన్నారంటే నేను ఫస్ట్ టైం వింటున్నా వీళ్ళు అంటే ఇట్లా ఇది ఏంటంటే ఏసీ వేసుకుంటే 500 ఎక్స్ట్రా అంట, ఏసీ వద్దు అనుకుంటే 4000 అని అన్నారు. అదేంటి కొత్తగా అంటే అది అట్లా ఇక్కడ అట్లనని ఇంకా ఏసీ వేస్తే ఒక రేటు, ఏసీ వేయకపోతే ఒక రేటు అన్నారు. అదొకటైతే కొంచెం కామెడీ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ పేరు నాకు కూడా గుర్తులేదు. అక్కడ పేరు కూడా అంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ స్టోరీ చెప్పమంటే ఏం మాట్లాడకూడదు, ఇక్కడ ఏం మాట్లాడము, మేమేం చెప్పము అని అయితే పంతులు అన్నారు. అలాగనేసరికి మేము కూడా కామ్ అయిపోయాము. ఇక్కడ ఏమైందంటే మేము అందరం చెప్పులు బయట పెట్టేసరికి అయితే ఏం కనిపించలేదు. చూసేసరికి అందరూ చెప్పుల స్టాండ్లో అయితే పెట్టారు చెప్పులు. మేమైతే ఫస్ట్ చెప్పులు పోయామైతే అనుకున్నాము. అక్కడ నుంచి మేము ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాక ఇంకా నెక్స్ట్ నాసిక్, త్రయంబకేశ్వర్ వెళ్ళాలి కదా. నాసిక్ అయితే వెళ్ళేసరికి మన ఓన్ వెహికల్స్ అయితే ఎలా లేదంట. అక్కడ చాలా దూరంగానే ఆపేసి ఇంకా అక్కడ నుంచి ఆటోలు వెళ్ళాలన్నారు. అక్కడ నుంచి ఇంకా మొత్తం 11 టెంపుల్స్ అయితే మనకి చూపిస్తారు. అది కూడా ఆటోలోనే, మన ఓన్ వెహికల్స్ మనం బుక్ చేసుకున్న వెహికల్స్ అయితే లేవని చెప్పారు. మళ్ళీ సపరేట్గా అక్కడ నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే నాసిక్ అయితే వచ్చాము. డ్రైవర్ అయితే ఒకటే చెప్తున్నాడు, నాసిక్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎవరితోనే మనం మాట్లాడకూడదు, సైలెంట్గా అయితే వెళ్ళొచ్చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జేబు దొంగలు అయితే ఉంటారు, ఇక్కడ మోసాలు అయితే పోతాము. అంటే ఎవరితో ఎక్కువ అంటే మనకు మాటల్లో ముంచేసి అట్లా దొంగతనాలు అయితే చేస్తారు. అందుకని ఎవరిని నమ్మకూడదు, వెళ్ళి మన పని అయితే చూసుకొని వచ్చేయాలని అయితే వాళ్ళైతే మళ్ళీ అదే చెప్పారు డ్రైవర్స్ అయితే. ఇక్కడ ఇదే ప్లేస్లో అయితే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కట్ చేశారు కదా, అందుకని ఈ ప్లేస్ని అయితే నాసిక్ అనే అయితే పేరు వచ్చింది. నాసిక్ ఇక అలాగే సీతాపహరణము అన్ని ప్లేస్లు అయితే ఇక్కడైతే చూపించారు. లక్ష్మణుడు, గీత ఇవన్నీ అయితే మనం మొత్తం ఒక 11 ప్లేస్లు అయితే ఇక్కడ 11 టెంపుల్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి త్రయంబకేశ్వర్ అయితే వచ్చాము. బాగా ఎండగా ఉంది, ఇదంతా మార్కెట్. ఇంకా అలా చూసుకుంటే అయితే టెంపుల్ దర్శనానికి అయితే ఇంకా వెళ్తున్నాం. మీరు కూడా రండి. చల్లటిగా తాగాలండి. అక్కడే ఉంటాం. నెక్స్ట్ అయితే త్రయంబకేశ్వర్లో అయితే టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి అంతగా జనాలు అయితే లేరు కానీ క్యూ అయితే ఇట్లా వెళ్తూ ఉండాలి. ఇక్కడ కొంచెం టైం పట్టింది వెళ్ళేసరికి. 12 జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఒక జ్యోతిర్లింగం అయితే ఉంది కదా, ఇది ఈ జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్ళొచ్చు. ఇగోండి ఇక్కడ మనకి లైవ్లో అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూసారా శివలింగం అయితే మనకు కనిపించదు, మనం అక్కడ డైరెక్ట్గా వెళ్ళి కనిపించదు, అంటే కిందకు ఉంటుంది. ఇట్లా అభిషేకం చేసేటప్పుడు పాలు వాటితోనే కనిపిస్తుంది, మనకి అంత క్లియర్గా అయితే కనిపించదు. టీవీలో ఇక్కడైతే బాగా కనిపించింది. ఇంత టైం వెయిట్ చేసాము, అక్కడికి వెళ్ళేసరికి అంత బాగా కనిపించలేదు. అయితే చాలా బాగుంది ఇక్కడైతే త్రయంబకేశ్వర్ కూడా. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసి ఇంకా త్రయంబకేశ్వరం నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు షిరిడి వెళ్తాం. అందరూనే ఉన్నాం. సో ఈరోజు అయితే షిరిడీలో మా లాస్ట్ రోజు ఇది. 2 days రూమ్ కదా, రూమ్ అయితే ఈరోజు చెక్అవుట్ చేసాము. ఇంకా ఈరోజు మాకు ఈవినింగ్ ట్రైన్ కదా, అందుకని ఇంకొక రూమ్ అయితే తీసుకున్నాం. దీని ఆపోజిట్లోనే మేము ఉండే బ్లాకు బి ఇది, దీని ఆపోజిట్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము, నాన్ ఏసీది.
అది ఈవినింగ్ వరకు ఇంకా బ్యాగ్లన్నీ అక్కడే పెట్టేసి ఈవినింగ్ అంతా తిరుక్కొని వచ్చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదామని ఇంకొక రూమ్ అయితే అక్కడ తీసుకున్నాం. దీనికోసం అయితే మార్నింగ్ 6కే లేచి అయితే రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు వీళ్ళు. సో ఇప్పుడైతే మేము అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా అలాగా శనీశ్వరి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ నుంచి వచ్చేసి ఇంకా ఏదైనా షాపింగ్ ఉంటే షాపింగ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి అంతే. సో నెక్స్ట్ అయితే ఇది షిరిడీలో మా లాస్ట్ డే 3 ఇది. ఈరోజు ఏంటంటే మేము ఫస్ట్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి మేముండే సాయి ఆశ్రమం భక్తి నివాస్ ఎదురుగానే హోటల్ అయితే ఉంది, అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఏంటంటే ఈవినింగే మాకు ట్రైన్ కదా, సో అందుకని ఇంకా ఈరోజు ఏదో ఒక్క టెంపులే కవర్ చేయగలము. అందుకని ఇంకా లాస్ట్ మిగిలేది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయేది. 3 days చాలు షిరిడీలో మనం అన్ని కవర్ చేయడానికి. లాస్ట్ డే అయితే శనిసింగనాపూర్ అయితే వెళ్ళాము, శనీశ్వరుడికి ఆలయంకి అయితే. లాస్ట్ డే మాకు ఈవినింగ్ 5కి అయితే ట్రైన్ ఉంది. సో ఈ రిటర్న్ అయితే అయిపోవాలని అయితే మార్నింగ్ 9కే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు ఇంకొక కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసాము శనిసింగనాపూర్ శనీశ్వరుడు టెంపుల్. ఇక్కడికి వచ్చేసి వీళ్ళన్నీ మనకి చెప్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ ఈ బొట్ట 100 రూపీస్ ఇది. ఇందులో పువ్వులు, కొబ్బరికాయ, బ్లాక్ క్లాత్ ఒకటి ఆకులు ఉన్నాయి. ఇవి మనం వెళ్ళి అక్కడ టెంకాయ అక్కడే వదిలేయాలి, కొట్టడానికి అవ్వదంట. నెక్స్ట్ క్లాత్ ఆకులన్నీ అక్కడే పెట్టేయాలి, పువ్వులు అక్కడే పెట్టేయాలి, అన్నీ అక్కడే మనం టచ్ చేసి పెట్టేయాలి. ఆయిల్ అన్నీ ఇది 100 రూపాయలు అంటే. నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఆయిల్, మేమైతే ఆయిల్ అన్నీ అక్కడే పెట్టి నాకు మేమేమనుకుంటామంటే అన్ని వాళ్ళు అక్కడే పెట్టి స్మెల్ తెచ్చి అమ్మేస్తున్నారేమో అనుకుంటున్నా. ఇక్కడ మేము ఇంకో ఆయిల్ ఒకటి ఎంత ఆయిల్ తీసుకుంటున్నాము 50 రూపీస్ 50కి. వీళ్ళు ఇక్కడ దగ్గర ఏం చెప్పారంటే బెల్ట్ ఏం పెట్టద్దంట, వీళ్ళు బెల్ట్ వాచ్ అన్ని తీసిమన్నారు. అంటే ఇక్కడ డోర్లు ఏముండవు, లాక్ వేయడం అవేమి ఉండదంట, అన్ని ఓపెన్ గా ఉంటాయి. అందుకని చేస్తున్నాం. ఈరోజు అయితే శనిసింగనాపూర్ వచ్చాము, శనీశ్వర టెంపుల్. సో ఇక్కడైతే ఇప్పుడు ఎట్లా ఉంటుందో లోపలికి వెళ్ళాలి. ఇగో ఇక్కడ ఆయిల్ ఒకటి తీసుకున్నా, ఇది ఆయిల్, ఇది నవధాన్యాలు, ఇది 50, ఇది 50, 100 రూపాయలు అంటే ఎంత అసలు మనకి 20 రూపాయలు ఉంటుందేమో. మనం స్టార్టింగ్ లో దిగాం కదా, అక్కడ ఆయిల్ కానీ ఇవన్నీ ఆ బుట్ట 100 రూపాయలు అంట, ఇక్కడ 50 రూపాయలు. అందుకే మనం తీసుకునేటప్పుడు 1-2 షాపుల్లో అడిగి అయితే తీసుకుంటే బెటర్. ఇక్కడంతా బిజినెస్ కదా, మోసాలు ఉంటాయి కొన్ని. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే మనము స్టార్టింగ్లో ఇప్పుడు ఆయిల్, టెంకాయ అన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ చూడండి ఇక్కడ లైన్గా బుట్టలు అయితే పెట్టేశారు. దేనికి అవి సపరేట్ అయితే చేశారు. మనం తీసుకున్న కొబ్బరి బోండా కానీ ఆయిల్ కానీ, ఆయిల్ మంచి ఆయిల్ నవధాన్యాలు ఒక్కటే తీసుకెళ్తాం. మిగతావి ఇప్పుడు బ్లాక్ క్లాత్, కొబ్బరి బోండా అన్నీ సపరేట్గా అయితే బుట్టల్లో ఉన్నాయి కదా, అవన్నీ అక్కడనే పెట్టేయాలి. కొబ్బరికాయ కూడా కొట్టకూడదంట. ఓన్లీ మనము ఆయిల్ నవధాన్యాలు అయితే దూరంగా అయితే అక్కడ చిన్న హుండీల్లాగా అయితే ఉన్నాయి, అక్కడ అందులోనైతే వేస్తే అందులోనే వేయాలి అందరూ కూడా. నెక్స్ట్ ఎక్కడ కూడా మనం టెంకాయ కొట్టకూడదు, ఏమి చేయకూడదు అని అంట. ఇంకా మళ్ళీ అవి రీసేల్ చేస్తారో ఏమో మరి, కానీ అన్ని నీట్గా దేనికి అవి అయితే సపరేట్ పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేటప్పుడైతే మనము వచ్చే దారిలో చాలా దగ్గరలో ఇక్కడ మంచిగా పార్కింగ్ ప్లేస్లు కానీ ప్లే ఏరియాలో అట్లా ఉన్నాయి. అక్కడ చెరుకు రసం తాగడానికి మంచిగా అయితే బాగున్నాయి. ఎండలు కదా, ఎక్కడంటే అక్కడే చెరుకు రసాలు, ఇంకా ఇట్లా మంచిగా ప్లే ఏరియా చెట్ల కింద అయితే చల్లగా ఉంది, చాలా బాగుంది. అలా మేమైతే ఒక దగ్గర ఆగి ఇంకా పిల్లలకి తినిపించేది ఉంది, వీళ్ళకి తినిపించాడు. అవి దగ్గరే మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడక్కడ పోతుంది. ఇక్కడైతే చాలా బాగుంది, మంచిగా చెరుకు రసం తీసుకున్నాము, పిల్లలకి తినిపించడానికి అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ లాస్ట్ మేము ఏంటంటే ఫస్ట్ డే ఇక్కడికే వచ్చాము. ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చిలకలూరిపేట అన్నదానం అని అయితే మనం ఇక్కడ సాయి ఆశ్రమం భక్తి నివాస్ దగ్గరలోనే ఉంటుంది, ఒక 2 kilometers అంతానే. అక్కడికి వెళ్తే మాత్రం మనకి చాలా మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది, మనం ఇంటి దగ్గర చేసినట్టని. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్లోకి వెళ్తున్నాం కదా, పార్సల్ తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళకి చెప్తే, మనకి ట్రైన్లోకి పార్సల్ కావాలన్నా కూడా వాళ్ళకి చెప్తే ఇంటి దగ్గరనే వండి అయితే మనకి పార్సల్ ట్రైన్ టైంకి అయితే అందించేస్తున్నారు.
పార్సల్ వచ్చేసి 60 రూపీస్ అయితే ఉంది. బిర్యానీ అన్ని కూడా చాలా బాగుంది. పులిహోర అన్ని ఇంటి దగ్గర చేసినట్టయితే ఉంది. మనకి భోజనాలకైతే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ట్రైన్లోకి వాళ్ళకి ఇట్లా చిలకలూరుపేట నిత్య అన్నదాన సత్రం అయితే ఉంది కదా. సో అక్కడైతే మాత్రం తప్పకుండా వెళ్ళండి. మనకి సాయేశం భక్తి నివాస్ దగ్గరలో అయితే ఉంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా 3 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది మా షిరిడి ప్రయాణము. ఇంకా మాకు హైదరాబాద్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది. ఇంకా 4-5 అట్లా స్టార్ట్ అయితే అవుతున్నాం. మాకు 6:30 అట్లా ట్రైన్ ఉంది. ఇంకా చెక్అవుట్ అయితే చేస్తున్నాము. ఈ షిరిడి ప్రయాణం అయితే మాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. లైఫ్ టైం మెమరీ అయితే నాకైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని. అది ఇప్పుడైతే ఆ కోరిక అయితే నెరవేరింది అనుకోవాలి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం సాయిరామ్. బాయ్ బాయ్. ఇప్పుడే కడుపు నిండా అన్నదానం చేసి భోజనం చేసాము. పిల్లలకి అయితే గిలకలు ఇచ్చారు.